హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఇండిగో పౌడర్ ఈజీగా అప్లై చేసుకొని 2 డేస్ ప్రాసెస్ కాకుండా ఒక్క రోజులోనే ఇది హెన్నా కలిపి ఎలా అప్లై చేసుకోవాలి, రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్పబోతున్నాను. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే హెయిర్ అండ్ స్కిన్‌కి వాడేటప్పుడు ముందుగా టెస్ట్ చేసుకోవటం మంచిదండి. ఇది వాళ్ళు కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. సో, అలా ఫాలో అయ్యి చెక్ చేసుకొని మీకు సూట్ అయిందంటేనే వాడుకోండి. ఈ ఇండిగో పౌడర్ నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే హెన్నా అప్లై చేసుకునే వీడియో కూడా మన ఛానల్‌లో సెపరేట్‌గా ఉంది. అది తప్పకుండా చెక్ చేయండి. ఇండిగో పౌడర్ అనేది మెటల్ కంటైనర్‌లో కలపకూడదు అని చెప్పి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. ప్యాకెట్ వెనకే ఉంటది. అది కూడా చెక్ చేయండి. అందుకని ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ ఇండిగో పౌడర్, 1 కప్ హెన్నా పౌడర్, అలాగే 1 స్పూన్ మందారం పొడి తీసుకున్నానండి. ఈ మందారం పొడి అనేది ఆప్షనల్ అండి. లేకపోయినా కూడా పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి వాడాను. దీనివలన ఎక్స్ట్రా షైనింగ్ అయితే వస్తుంది హెయిర్‌కి. అందుకని వాడాను. అలాగే ఈ ఇండిగో పౌడర్ కలిపేటప్పుడు ఖచ్చితంగా లూక్ వార్మ్ వాటరే వాడాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి. 20 మినిట్స్ పక్కనుంచిన తర్వాతే మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మామూలు హెన్నా పౌడర్‌లో అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లెమను, పెరుగు ఏవైనా కూడా వేసుకుంటాము. కానీ ఈ ఇండిగో పౌడర్ కలిపేటప్పుడు మాత్రం సిట్రస్‌వి లెమన్, పెరుగు అలాంటివి ఏమీ వేయొద్దు. ప్లెయిన్‌గా హెన్నా పొడి, ఇండిగో పొడి లూక్ వార్మ్ వాటర్‌లో కలుపుకొని అప్లై చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ వాడుతున్నా కూడా ఒకసారి వాళ్ళ డైరెక్షన్స్ అండ్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయితే చాలా సేఫ్ అండి. ఈ ప్యాక్ మీద అయితే 60-90 మినిట్స్ వరకు పెట్టుకొని తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోమన్నారు. అందుకని నేను ఇక్కడ ఇది చూపిస్తూ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ఇంకా ప్రతి ఒక్కరికి ఇది సేమ్ రిజల్ట్ ఇవ్వాలని కూడా గ్యారంటీ లేదండి. నేనైతే ఇది పర్సనల్‌గా టెస్ట్ చేసి ఇది థర్డ్ టైమ్ యూజ్ చేసిన తర్వాతే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ 2 టైమ్స్ కూడా నేను ఫస్ట్ డే హెన్నా పౌడర్ పెట్టుకొని, తర్వాత ఇండిగో పౌడర్ పెట్టుకొని, ఆ తర్వాత హెడ్ బాత్ చేశానండి. అప్పుడు ఒకే రిజల్ట్ ఉంది. తర్వాత నేను ఈ 2 కలిపి అప్లై చేసుకున్న తర్వాత కూడా ఒకే రిజల్ట్ ఉంది. ఇది కూడా ఎక్కువ వైట్ హెయిర్ ఉండి మనకి హెయిర్ క్వాంటిటీని బట్టి కూడా ఇది డిపెండ్ అవుతుందండి రిజల్ట్ అనేది. సో, ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. ఇండిగో అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లవ్స్ అయితే వేసుకోవాలి. హెన్నా పెట్టుకున్నప్పుడు హ్యాండ్‌తో పెట్టుకున్నా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. అలాగే ఇండిగో పెట్టుకున్నప్పుడు మాత్రం డార్క్ బ్లాక్ కలర్ వస్తే బాగోదని చెప్పి తప్పకుండా హ్యాండ్స్‌కి గ్లౌసెస్ వాడే ఇది అప్లై చేసుకోండి. కొంతమందికి ఇండిగో పౌడర్ పడకపోతే కనుక హెడేక్స్ కూడా వస్తాయి. సో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇండిగో అండ్ హెన్నా పౌడర్ వాడిన రోజు మాత్రం అస్సలు షాంపూ పెట్టకూడదండి. ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసేసుకొని నెక్స్ట్ డేనే షాంపూ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు హెయిర్ రఫ్‌గా ఉంటుంది. కాబట్టి షాంపూ డే రోజు మాత్రం తప్పకుండా పెరుగు లేకపోతే కొద్దిగా బనానా ఇంకేదైనా సరే హెయిర్‌కి అప్లై చేసుకొని షాంపూ చేసుకుంటే చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.